హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై కేసు నమోదైంది. ముస్లిం మహిళల బుర్కాను తొలగించి చెక్ చేస్తున్నారని మాధవీలతపై ఎంఐఎం ఈసీకి ఫిర్యాదు చేసింది. ఎంఐఎం ఫిర్యాదుతో మాధవీలతపై పోలీసులు కేసు నమోదు చేశారు. Candidate who, or as per law, candidate has a right to check the identity card with the face, without the face mask. I am not a male, I am a female, and with lot of humbleness, I have only requested them, can I please see and verify with the ID card? And if somebody wants to make a big issue out of it, that means that he's scared of it. రైట్. హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై కేసు నమోదుకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాముడు అందిస్తారు. రాముడు, అసలు ఎక్కడ జరిగింది, ఏ పోలింగ్ బూతులు ఈ ఘటన జరిగింది, కేసు నమోదుకు దారితీసిన పరిస్థితి ఏంటి, వివరణ ఏమని ఎంపీ అభ్యర్థికి వివరణ అడిగింది ఈసీ? రాముడు, ఏదైతే ఉంటుందో ముస్లిం మహిళలకు వీళ్ళు కేవలం ఒక అధికారి మాత్రమే చేయాల్సి ఉంటుంది, పరిశీలించాల్సి ఉంటుంది. కానీ అభ్యర్థి పరిశీలించడం పైన ఈ విధమైనటువంటి వ్యతిరేకత వచ్చింది. ప్రధానంగా హైదరాబాద్ ఎంఐఎం అభ్యర్థి అసదుద్దీన్ ఓవైసీ జిహెచ్ఎంసీ ఎన్నికల అధికారి రొనాల్డ్ రోజ్ కు, జిహెచ్ఎంసీ కమిషనర్ హైదరాబాద్ ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. దాంతో ఆయన క్షేత్రస్థాయి పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. వాళ్ళు పరిశీలించి కేసు నమోదుకు నిర్ణయం తీసుకున్నారు. అయితే ప్రధానంగా మలక్పేట్ పోలింగ్ స్టేషన్, మలక్పేట్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఉండేటువంటి పోలింగ్ స్టేషన్ లో ఈ ఘటన జరిగింది. అయితే ఉదయం అక్కడికి వెళ్ళినప్పుడు మాధవీలత అక్కడ ఉండేటువంటి వాళ్ళను పరిశీలించి అడిగింది, ఒకసారి వాళ్ళ మాస్క్ తీసి తొలగించి చూపించాలి అని. దాంతో వాళ్ళు కొద్దిమంది చూపించడం జరిగింది. అయితే ఇది సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడం, అదే విధంగా మీడియాలో కూడా రావడంతో దీనిపైన అక్బరుద్దీన్ ఓవైసీ ఫిర్యాదు చేశారు. దాంతో ఈ అంశం వార్తల్లోకి ఎక్కింది. అయితే హైదరాబాద్ ఎన్నికల అధికారులు మాత్రం ఈ అంశం పైన మేము చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. సతీష్, అంటే రాముడు, దీనిపై ఎంపీ అభ్యర్థి మాధవీలత స్పందన ఏంటి కేసు నమోదుపై? అంటే ప్రధానంగా అక్కడ ఉండేటువంటి పరిస్థితులను నేను పరిశీలించాను. అప్పటికే ఒక వాళ్ళను పరిశీలిస్తే ఎక్కువ ఏజ్ ఉన్నటువంటి వాళ్ళు, తక్కువ ఏజ్ ఉన్నటువంటి ఓటర్ కార్డు తీసుకొని వచ్చారు. కాబట్టి నేను మిగతా వాళ్ళని కూడా నేను ఆ అంశాన్ని అడిగాను. దాని నేపథ్యంలోనే వాళ్ళు చూపించారు. మరొక వైపు నేను మహిళను కాబట్టి మహిళల్ని మాత్రమే నేను అడిగాను కాబట్టి ఇందులో ఇంత భయపడాల్సినటువంటి అంశం ఏముంది, ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు అనేటువంటిది బీజేపీ అభ్యర్థి మాధవీలత ప్రధానంగా చెప్పుకొస్తున్నారు. ముఖ్యంగా మహిళల మొహాన్ని మాత్రమే నేను చూశాను కాబట్టి ఎందుకు దీన్ని ఇంత రాద్ధాంతం చేస్తున్నారు అనేటువంటి అంశం చెప్తున్నారు. మరొక వైపు వాళ్ళు ఎన్నికలకు భయపడే ఈ విధంగా చేస్తున్నారంటూ మాధవీలత చెప్తున్నారు. రైట్ రాముడు.